Hello all. In this video, we are going to discuss about the Rivett-Popper hypothesis. So, Rivett-Popper hypothesis వచ్చేసి మన జూనియర్ ఇంటర్మీడియట్ ఐపీఈ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది చాలా చిన్నగా ఉంటుంది, క్వశ్చన్ చాలా ఈజీ. బట్ స్టూడెంట్స్ దీన్ని రాసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. సో దీన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ రివెట్-పాపర్ హైపోథెసిస్ని ప్రపోజ్ చేసినటువంటి సైంటిస్ట్ వచ్చేసి పాల్ ఎల్రిచ్ వాజ్ ద పర్సన్ హూ ప్రపోజ్డ్ ద రివెట్-పాపర్ హైపోథెసిస్. సో ఈ హైపోథెసిస్, ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా పాల్ ఎల్రిచ్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, సో ఇక్కడ ఇచ్చారు చూడండి, వాట్ ఇఫ్ వి లాస్ ఏ ఫ్యూ వాట్ ఇఫ్ వి లూజ్ ఏ ఫ్యూ స్పీసీస్, కొన్ని జాతులను మనం కోల్పోవడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి, విల్ ఇట్ ఎఫెక్ట్ మ్యాన్స్ లైఫ్. సో అవి కొన్ని స్పీసీస్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ స్పీసీస్ రిమూవ్ కావడం వల్ల, ఎక్స్టింక్ట్ అవ్వడం వల్ల మ్యాన్కి ఏవైనా ఎఫెక్ట్స్ ఉన్నాయా, అంటే ఏమైనా నష్టాలు ఉన్నాయా అనేది ఈ 2 పాయింట్స్ని ఈయన రైజ్ చేయాలనుకుంటున్నాడు. సో అందుకే ఈయన కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ పేరు వచ్చేసి రివెట్-పాపర్ హైపోథెసిస్. సో ఈయన ఏం చేస్తున్నాడంటే, సో పాల్ ఎల్రిచ్ కంపేర్డ్ అన్ ఏరోప్లేన్ టు అన్ ఎకోసిస్టమ్. సో ఈయన ఎకోసిస్టమ్ని ఏరోప్లేన్తో కంపేర్ చేస్తున్నారు. సో ఎకోసిస్టంలోని స్పీసీస్ని రివెట్స్తో కంపేర్ చేస్తున్నారు. సో మళ్ళీ చూడండి, సో ఏం చేసినాడు, పాల్ ఎల్రిచ్ ఏరోప్లేన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. సో ఏరోప్లేన్ని దేంతో కంపేర్ చేసినాడు, ఈ కంపేర్డ్ ఏరోప్లేన్ టు అన్ ఈకోసిస్టమ్ని. సో ఏరోప్లేన్ని ఈకోసిస్టమ్ లాగా అనుకున్నాడు. అండ్ ఏరోప్లేన్లో ఉన్నటువంటి రివెట్స్ మీన్స్ బోల్ట్స్ ఉంటాయి కదా, ఆ బోల్ట్స్ని రివెట్స్ అంటారు ఇక్కడ. సో రివెట్స్ని దేంతో కంపేర్ చేసినాడు, ఎకోసిస్టంలోని స్పీసీస్తో కంపేర్ చేసినాడు. వేటితో కంపేర్ చేసినాడు, స్పీసీస్తో కంపేర్ చేసినాడు. ఈ 2 పాయింట్స్ కంపల్సరీ రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఏరోప్లేన్ వాజ్ కంపేర్డ్ టు ఎకోసిస్టమ్ అండ్ రివెట్స్ ఆర్ కంపేర్డ్ టు ద స్పీసీస్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్ అన్నమాట. నెక్స్ట్, సో ఇక్కడ ఈయన ఎక్స్పెరిమెంట్ని ఎలా చెప్పారంటే, సో హీ ఎక్స్ప్లెయిన్ హౌ రిమూవల్ ఆఫ్ 1 by 1 rivets of various parts can slowly damage the plane. సో ఏరోప్లేన్లో ఉన్న రివెట్స్ని మనం స్లోగా ఒక్కొక్కటి తీసివేయడం వల్ల సో స్లోగా ఏమవుతుందంటే ప్లేన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాగే ఎకోసిస్టంలో మనం కొన్ని ఇంపార్టెంట్ స్పీసీస్ని స్లోగా రిమూవ్ చేస్తూ ఎక్స్టెండ్ చేస్తూ వచ్చామనుకోండి, టోటల్ ఎకోసిస్టమ్ కూడా ఏమవుతుంది, స్పాయిల్ అయిపోతుంది, డెస్ట్రాయ్ అయిపోతుంది. సో ఇది చెప్పడానికి ఈయన ఏరోప్లేన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు అనమాట. సో ఇక్కడ చూడండి, హౌ రిమూవల్ ఆఫ్ 1 by 1 rivets of various parts can slowly damage the plane. So shows how important a species in the overall functioning of an ecosystem. సో ఎకోసిస్టంలో స్పీసీస్ యొక్క ఇంపార్టెన్స్ని ఈయన ఈ రివెట్-పాపర్ హైపోథెసిస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. అండ్ రిమూవింగ్ ఏ రివెట్ ఫ్రమ్ సీట్ ఆర్ సమ్ అదర్ రిలేటివ్లీ మైనర్ ఇంపార్టెంట్ పార్ట్స్ మే నాట్ డ్యామేజ్ ద ప్లేన్. సో ఇప్పుడు ప్లేన్లో మనము సీట్ కానీ లేదా నాన్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి కదా, సో ఇంపార్టెంట్ కానిటువంటి పార్ట్స్ నుంచి మనం రివెట్స్ని, బోల్ట్స్ని తీయడం వల్ల సో ఏరోప్లేన్కి ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదన్నమాట. కానీ బట్ రిమూవల్ ఆఫ్ ఎ రివెట్ ఫ్రమ్ ద పార్ట్ సపోర్టింగ్ ద వింగ్ కెన్ రిజల్ట్ ఇన్ టు క్రాష్. సో ఏరోప్లేన్ బాడీకి వింగ్స్కి మధ్య ఉన్న రివెట్ని, బోల్ట్ని తీసినామనుకోండి, ఏమవుతుంది, ప్లేనే క్రాష్ అవుతుంది, కూలిపోతుంది. సో అలాగా స్పీసీస్లో కొన్ని ఇంపార్టెంట్ స్పీసీస్ని మనము రిమూవ్ చేయడం వల్ల టోటల్ ఎకోసిస్టమ్ ఏమవుతుంది,
డ్యామేజ్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. సో దానికి పాల్ ఎల్రిచ్ ఏం చేస్తున్నాడు, ఏరోప్లేన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. లైక్ వైజ్ ఈ పాయింట్ని చాలా అందరూ మెన్షన్ చేయాలి. సో లైక్ వైజ్ రిమూవల్ ఆఫ్ ఎ క్రిటికల్ స్పీసీస్ మే ఎఫెక్ట్ ద ఎంటైర్ కమ్యూనిటీ అండ్ దస్ ద ఎంటైర్ ఎకోసిస్టమ్. సో అలాగే ఈకోసిస్టంలో క్రిటికల్ స్పీసీస్, ఇంపార్టెంట్ స్పీసీస్ని రిమూవ్ చేయడం వల్ల టోటల్ కమ్యూనిటీ దెబ్బతింటుంది, అలాగే ఎకోసిస్టమ్ కూడా దెబ్బతింటుందని అర్థం అనమాట. సో ఇంత చిన్న క్వశ్చన్ని ఆన్సర్ చేసేటప్పుడు ఎందుకు చాలా మిస్టేక్స్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ రాయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, సో రివెట్ పాపర్ హైపోథెసిస్ వాజ్ ప్రపోజ్డ్ బై పాల్ ఎల్రిచ్, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏం రాస్తారు, సో he compared an aeroplane to an ecosystem and reverts to species. So he compared aeroplane to the ecosystem and he compared reverts to the species of an ecosystem. Next, from this hypothesis, he want to show how removal of one by one rivets from a various parts of the plane slowly damage the plane, shows how important a space in the overall functioning of an ecosystem. సో రాసిన తర్వాత ఈ 2 పాయింట్స్ని మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయాలి. రిమూవింగ్ ఏ రివేట్ ఫ్రమ్ ఎ సీట్ ఆర్ సమ్ అదర్ రిలేటివ్లీ మైనర్ ఇంపార్టెంట్ పార్ట్స్ may not damage the plane, but removal of a rivet from the part supporting the wing can result in a crash. Likewise, removal of a critical species may affect the entire community and thus the entire ecosystem. సో ఇది రివేట్ పాపర్ హైపోథెసిస్. సో ఐ హోప్ ఈసారి మీరు ఈ ఆన్సర్ రాసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయరని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.